నగరానికి నడి ఒడ్డున మొరవకొమ్మ మురికి కాలువ అనేటువంటి ప్రధానమైన కాలువ ఉంది. ఆ కాలువ రాను రాను అది అన్యాక్రాంతం అవుతున్నటువంటి సందర్భంలో ఎప్పుడో దశాబ్దాల కిందట ఇల్లు కట్టుకున్నట్టు వాళ్ళు, శతాబ్దాల కిందట ఇల్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఆ మురికి నీటి వల్ల వర్షాలు వచ్చినప్పుడు కూడా ఇబ్బందికరంగా ఆ ఇళ్ళన్నీ పడిపోయే పరిస్థితి వచ్చాయి. అందుకని ఒక శాసనసభ్యుడిగా ఆ యొక్క ప్రధాన మురికాలువకి అంటే 3.4 కిలోమీటర్లు ఉన్నటువంటి మురికాలువ ఏదైతే ఉందో దానికి ఇరువైపులా రిటైన్ వాల్స్ కట్టాలని, ఆ రిటైన్ వాల్స్ కట్టడమే కాకుండా త్రివేణి దగ్గర నుంచి ఐరన్ బ్రిడ్జ్ వరకు సూర్యనగర్ నుంచి పాతులకు పోయేటువంటి ఆ ప్రాంతం వరకు దాదాపు 500 మీటర్లు కాంక్రీట్ పనులు చేయాలని ఆ రోజు 21 కోట్ల ప్రణాళికలు సిద్ధం చేసుకుని వస్తే కేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద 18 కోట్ల 50 లక్షలతో టెండర్ కూడా అయిపోయి సుధాకర్ ఇన్ఫ్రా అనేటువంటి కంపెనీ ద్వారా 2019 ఎన్నికల ముందు టెండర్లు పిలవడం, త్రివేణి థియేటర్ దగ్గర, అదేవిధంగా అశోక్ నగర్ దగ్గర బ్రిడ్జు కట్టాలని, అదేవిధంగా 3 కలవట్లు కట్టాలని, కాంక్రీట్ వేయాలని, ఇరువైపులా గోడలు కట్టాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేసుకొని టెండర్లు పిలిచాం. డిజైన్స్ కానీ అన్ని అప్రూవల్స్ అయిపోయి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లోపే ఆ భూమి పూజ చేసి శంకుస్థాపన చేసి పనులు కాంట్రాక్ట్ కూడా ప్రారంభిస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో ఆ యొక్క కాంట్రాక్టర్ని బెదిరించి ఆ యొక్క పనులు లాక్కుండా ఆ రోజు వాళ్ళని తరివేయడం జరిగింది. తర్వాత అంటే ఇప్పుడు దాదాపు 4.5 సంవత్సరం అవుతూ ఉంది. ఒక 6 మాసాలు సంవత్సరం కిందట రీటెండర్లు పిలిపించి ఆ టెండర్ని మళ్ళీ వేరే కాంట్రాక్టర్తో వేయించాలని చెప్పి ప్రయత్నం చేసి టెండర్లు వేయించారు. మేము అనుకున్నాం అంటే దాన్ని సాంకేతికంగా ఇబ్బంది పెడదామంటే ప్రజలకు ఏదో మేలు జరుగుతుంది, ఏ కాంట్రాక్టర్ ఎవరుంటే మాకెందుకు, ముందున్న కాంట్రాక్టర్లతో కమిషన్లు తీసుకుంటే అతనికి జవాబుదారీగా ఉండాలా అనేటువంటి దీంతో పని జరగనని చెప్పి మేము మౌనంగా ఉన్నాం అనంతపురం అభివృద్ధి కోసం. కానీ ఈ కొత్తగా కాంట్రాక్టర్లో కమిషన్లు కక్కుర్తుపడి కేవలం 3 కల్వర్ట్లు అశోక్ నగర్ బ్రిడ్జ్తో సరిపెట్టుకొని రిటైనింగ్ వాల్స్ కానీ కాంక్రీట్ కానీ వేయకోకుండా ఈరోజు ఆ పనులు చేపట్టడం అనేటువంటిది దారుణం అనేటువంటిది నేను అనేక సందర్భాల్లో చెప్పాను. నేను శ్వేతపత్రం కూడా ఇంటింటికి ఇచ్చా. అయ్యా బాబు 5 ఏళ్ళలో డెవలప్మెంట్ చేసాం, జీవో ఎంఎస్తో సహా ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా మేము శాంక్షన్ చేసాం పెట్టామని. ఇప్పుడు ఆ కాంట్రాక్టరుతో పనులు చేయించుకోకుండా ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఆ చుట్టూ ఉన్నటువంటి ఇల్లు అవన్నీ కూడా విధ్వంసం గురి కాకుండా త్రివేణి నుండి ఐరన్ బ్రిడ్జ్ వరకు కాంక్రీట్ వేసేస్తే పిల్లర్స్ లేపి అక్కడ ఎప్పుడైనా పార్కింగ్ చేసుకోవడానికి ట్రాఫిక్ కూడా ఇబ్బంది లేకుండా కార్ పార్కింగ్కో దీనికి కూడా పనికొస్తుందని చెప్పి ఒక మంచి లక్ష్యంతో మనం ఆ రోజు అమృత్ స్కీమ్ కింద శాంక్షన్ చేస్తే ఈరోజు దాని యొక్క లక్ష్యాన్ని నీరుగార్చి కేవలం స్వార్థం కోసం, కక్కుర్తి కోసం మరి ఈరోజు ఏదో వచ్చినటువంటి నిధుల్ని చేతులు దులుపుకునేటువంటి పరిస్థితి.